వాళ్ళు నీకు నా మూలంగా అన్యాయం జరిగిందన్న బాధలో నీ మీదున్న ప్రేమతో నన్ను తప్పుపట్టారే గాని వాళ్ళేం తప్పు చేయలే జనని. నేను వాళ్ళన్న మాటల్లో నీ మీద ప్రేమను మాత్రమే చూస్తున్నాను, నా మీద కోపాన్ని కాదు. నువ్వన్నట్టు వదిలేద్దాం, జరిగినవన్నీ వదిలేద్దాం. ఇంకెప్పుడు తప్పుడు ఆలోచన నా మనసులోకి రానివ్వను. ఐ ప్రామిస్ యూ. నువ్వు ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు చక్రి. నీ మనసు మంచితనం నాకు మాత్రమే తెలుసు. ఐ ట్రస్ట్ యూ చక్రి. నేనన్న మాటలకి నువ్వు హట్టై నా నుంచి దూరంగా వెళ్ళిపోతావనుకున్నాను. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పాల్సింది నేను జనని. ఓకే, మన మధ్య స్నేహమే కానీ మన మధ్య సారీలకి థ్యాంక్స్కి చోటు ఉండకూడదు. ఓకేనా? అలాగే జనని. జనని, నువ్వు పిల్లల్ని అపార్థం చేసుకోకు. నువ్వు చాలాసార్లు మధుకి నా మీద ప్రేమ లేదు అన్నావు, కానీ నేను చాలాసార్లు వాదిస్తూ వచ్చాను. మధుకి నీ మీద విపరీతమైన ప్రేమ ఉంది. వాళ్ళలా రియాక్ట్ అవ్వడానికి కారణం కూడా ఆ ప్రేమే జనని. అది నువ్వు అర్థం చేసుకో. నాకు వాళ్ళ బాధ అర్థమైంది, వాళ్ళ ప్రేమ అర్థం చేసుకోగలను. ఏదైనా జరిగింది ఒక పీడకల్లాగా మర్చిపోదాం. మనం ఫ్రెండ్స్గా కంటిన్యూ అవుదాం. ఏమంటావు? తప్పకుండా జనని. ఇక నుంచి నీకు నేను అన్ని విధాలా అండగా ఉంటాను. ఏ అవసరం వచ్చినా నువ్వు సందేహించాల్సిన అవసరం లేదు. నీ ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడని గుర్తుంచుకో. నిన్ను సమర్థించడానికి ఏ క్షణమైనా ఈ స్నేహితుడు సిద్ధంగా ఉంటాడు. రాత్రి ఆ ఊపులో ఆ గుణ ఇంటికి వెళ్ళి తాడో పేడో తేల్చుకుంటే సరిపోయేది. మనసు అంతో ఇంతో తేలిక పడేది. తీరా బయలుదేరే టైంకి అన్నయ్యకి చెప్పకుండా ఏదీ చెయ్యొద్దన్నాడు కదా, ఎలా వెళ్తామంటూ ఆ చిన్నగాడు అడ్డుపుల్ల వేశాడు. మధు, మధు కాఫీ తాగు. ఏరి వీళ్ళు? మధు, మధు, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? మధు, మధు, చిన్న ఎక్కడున్నారా? మధు, వెళ్ళారు వీళ్ళు? మధు, చిన్న, చిన్న, మధు, మధు, చిన్న, మధు, ఏరి మధు, జనని, 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 మధు చిన్న కనిపించట్లేదే. జనని, జనని, పిల్లలిద్దరూ కనిపించట్లేదే. ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? పిల్లలు కనిపించట్లేదు. మధు చిన్న కనిపించట్లేదే. ఏమంటున్నావమ్మా? మధు రూమ్ లో వెతికండి, లేదు. బయట లాన్ లో చూసావా? మధు, చిన్న ఎక్కడ లేరు. హలో, ఏంటి? ఇంట్లో లేరు. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? మేము ఎక్కడికి వెళ్తే నీకెందుకు? మేము ఇంకా ఆ ఇంట్లో ఉండదలుచుకోలేదు, అందుకే బయటకు వచ్చేసాం.
ఇంకా మేము రాము. మా కోసం ఎదురు చూడొద్దు. మళ్ళీ మాకు ఫోన్ చేయొద్దు. ఎందుకే ఎందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం? నాది తప్పన్నప్పుడు శిక్ష మీరెందుకు అనుభవించడం? మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వెళ్తున్నారు? ఎక్కడికని వెళ్తున్నారు? ఎందుకు ఉండాలి? ఆ ఇంట్లో మేము ఎందుకు ఉండాలి? నీతో కలిసి ఉంటే ఏంటి మాకు ఒరిగేది? ఇంతకాలం నీ గురించి తెలియక నీతో కలిసి ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఉండాలి? తల్లి సత్యం, తండ్రి నమ్మకం అంటారు, కానీ ఆయన మమ్మల్ని పిల్లలుగా అంగీకరించడం లేదే. నువ్వు చెప్పేది ఏది ఆయన నమ్మడం లేదే. ఏ హోప్తో ఉండమంటావు? ఏ ఆశతో బ్రతకమంటావు? నీ నింద నువ్వు మాపుకొని, నీ నిర్దోషిత్వం నువ్వు నిరూపించుకొని, ఆయన మమ్మల్ని నేనే మీ తండ్రిని రండి అని ఆహ్వానించేదాకా మేమింటికి రాం. మీరు కలిస్తే మేం కలుస్తాం. మీరు అలాగే ఉంటే మమ్మల్ని మర్చిపోవడం బెటర్. మధు మధు ప్లీజే నా మాట విను. ఒక పక్క నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను కదా. మీరు ఇలా అలిగి మీ నాన్నను మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మీకోసమే కదా నేను బ్రతుకుతుంది. మీ మీద నా ప్రాణం పెట్టుకున్నాను కదే. నిందలు భరించచ్చు, కానీ మీరిలా నిర్మోహమాటంగా వదిలేసి వెళ్తే నేను భరించలేను. మధు ప్లీజ్ దయచేసి వెనక్కి రండి. ఈ బతిమాలటాలకు మేం మారమమ్మా. నీ మాటలు రాత్రి దాకా విని విని అలసిపోయాం. ఇక నీ మీద, నీ మాటల మీద మాకు నమ్మకం లేదు. మా బ్రతుకు మేం బ్రతకాలనుకుంటున్నాం. మీ పిల్లలుగా మేమింకా తలంచుకొని బ్రతకదలుచుకోలేదు. సారీ మధు. ఎక్కడికి వెళ్తే నీకెందుకు? మేము ఇంకా ఆ ఇంట్లో ఉండదలుచుకోలేదు. అందుకే బయటకు వచ్చేసాం. ఏమైంది వదినా? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైంది వదినా? ఏమైంది వదినా? వేది వంచింది, రాత వేధిస్తుంది, కాలం వెక్కిరిస్తుంది, మనుషులు ద్వేషిస్తున్నారు, బ్రతుకు ప్రశ్నిస్తుంది శివ. మధు చిన్నాలు నా మీద కోపంతో నన్ను వద్దనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. గుడా మేమందరం కలిస్తే తప్ప ఇంటికి రానంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. ఏడ్చే ఓపిక కూడా చచ్చిపోయింది శివ. నా పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు.
ఊరుకో వదినా, ఊరుకో. చిన్నపిల్లలు అలిగి వెళ్ళారే కానీ నిన్నొత్తునుకుని ఎక్కడికి వెళ్తారు? లేదు శివ, వాళ్ళు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు, రానంటున్నారు. కలవందే రావని చెప్తున్నారు. కారణం లేని ఎవరి శిక్షకో నేను జీవితకాలం శిక్ష అనుభవిస్తున్నాను. ఏళ్ల తరబడి ఎవరి కోసం బాధల్ని ఆత్మ బంధువులుగా తలచి సావాసం చేసి భరించానో, నా అని తలచి ఎవరి కోసం బ్రతుకు ఈడ్చుకొచ్చానో వాళ్ళే శివ. నా పిల్లలు నన్ను కాదనుకొని వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బ్రతకాలి? దిక్కుతోచని పరిస్థితుల్లో వెతుక్కుంటూ కట్టుకున్న వాణ్ణి ఆ పిల్లల కన్న తండ్రిని సాయం అడగడానికి వచ్చాను. కనికరించమని ప్రార్థించడానికి వచ్చాను. మేము కలిసి ఉంటే తప్ప వాళ్ళు తిరిగి రావని ఖరాఖండిగా చెప్పేశారు. అందుకే ఇక్కడ రోధిస్తూ కూర్చున్నాను. విన్నావా? మధు చిన్నలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంట్రా. వదిన ఎంతగా బాధపడుతుందో చూడు. ఎవరో ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంకెవరో వాళ్ళ గురించి ఏడుస్తుంటే నేను చూడడం వినటం ఏంట్రా? నాకేం అవసరం? నాకేం సంబంధం? ప్రతి క్షణం కోట్లాది మంది జనంలో లక్షలాది మంది ఏడుస్తారు. వాళ్ళ ఏడుపు వింటం తప్ప నాకు వేరే పనేం లేదనుకున్నావా? సంబంధాలు తెంచుకున్న వాళ్ళ గురించి, సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. బాధపడాల్సిన పని అంతకన్నా లేదు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా, స్పష్టంగా నీకు చెప్తున్నా. నాతో చెప్పాలనుకుని ప్రయత్నం చేసే వాళ్ళకి చెప్తున్నా. వినపడ్డం లేదా? వినిపించుకోరా. నా మాట మారదు, నా మనసు మారదు. ఏడ్చే వాళ్ళకు గాని వెళ్ళిపోయిన వాళ్ళకు గాని నాకెలాంటి సంబంధం లేదు. గుణ, నీతో ఎన్నోసార్లు నిజం చెప్పడానికి నీ చుట్టూ తిరిగాను. కాస్త నా మాట విను గుణ అని అన్నాను, కానీ నువ్వు వినిపించుకోవడం లేదు. ఇప్పుడు ఆ మాట నువ్వు నాకు ఆపాదిస్తున్నావా? నువ్వు విన్నది అబద్ధం గుణ, నువ్వు నమ్మింది అబద్ధం గుణ. నీకు తెలిసింది అబద్ధం, నిజానిజాలకు సాక్ష్యం నేను గుణ. నువ్వు చూడని, నువ్వు వినని వాస్తవం చెప్పుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు గుణ. కానీ ఈరోజు పిల్లలు వాళ్లే ప్రాణంగా తలచి, వాళ్ల మీద ఆశలు పెంచుకొని అన్ని వాళ్లే అని భావించి ఇన్నేళ్ళు బ్రతుకు ఈడ్చుకొచ్చాను గుణ. వాళ్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకగలను గుణ? నన్ను కనికరించకపోయినా పర్వాలేదా, కానీ ఒక్కసారి పిల్లల గురించి మాత్రం ఆలోచించు. Shut up! Shut up! ఎవరి పిల్లలు? నేనెందుకు ఆలోచించాలంటున్నావు? నీ పిల్లలు నిన్ను కాదనుకొని వెళ్ళిపోతే నాకేంటి సంబంధం? వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధము లేదు. నాకు బాధ్యతలు లేవు. ఉంటే నీకు పేగు బంధం ఉంటుంది, కన్నవాడికి రక్త సంబంధం ఉంటుంది. నాకే సంబంధం? వాళ్ళు వెళ్ళిపోతే వెతకాల్సిన అవసరం నాకేంటే? అసలు నువ్వు వాళ్ళ గురించి నా దగ్గరకొచ్చి ఎందుకు చెప్తున్నావు?
ఎందుకు నా గుమ్మంలో ఏడుస్తూ కూర్చున్నావు? అయ్యో ప్లీజ్ గుణ, దయచేసి అలా మాట్లాడద్దు. నా మీద ఎన్ని నిందలేసినా నేను భరిస్తాను, కానీ వాళ్ళు నీ పిల్లలు కాదంటే మాత్రం నేను సహించలేను. నేను ఏ తప్పు చేయలేదు గుణ. ఆ రోజు నువ్వు వద్దనుకుని వెళ్ళింది ఇప్పటికీ నీకు తప్పనిపించడం లేదా? నేను వెళ్ళడం ఏంటి? నాకై నేను రావడం ఏంటి? నువ్వేగా నన్ను ఆ రోజు గెంటేసింది. గెంటేశానన్న నిందలేస్తున్నావు, కానీ దానికి కారణం నీ స్వార్థమని ఒప్పుకోవా? నిజమైతే ఖచ్చితంగా ఒప్పుకునేదాన్ని, కానీ కోరి ఏ ఆడది తన జీవితం నాశనం చేసుకోదు. భరించలేనప్పుడే బంధాల నుంచి దూరంగా వస్తుంది. ఎంతో ప్రేమ ఆపేక్షలున్నా బలవంతంగా తన గుండెల్లో దాచుకుని ఒంటరి బ్రతుకదు. నాకు స్వార్థం అనేది కల్పితం, కట్టు కదా అబద్ధం. నువ్వు నమ్మిన వాళ్ళు నీకు వినిపించిన అసత్యం. ఓ, నువ్వు మాత్రమే నిజం, నువ్వు మాత్రమే సౌమ్యం, నీది మాత్రమే సత్యం, ప్రపంచమంతా కల్పనే. అదేగా నువ్వు చెప్పేది. నిన్ను నమ్మాలి, కానీ నాకు నమ్మకం ఉండకూడదు. నీకు మాత్రమే అభిమానం, ఆత్మగౌరవం, అవతలి వాళ్ళకు ఉండొద్దు. అప్పుడు ఇప్పుడు నువ్వు వేలెత్తి చూపడమే నేర్చుకున్నావు. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు. నీ పాపం పండి నీ పిల్లలు నిన్ను ప్రశ్నించేసరికి నన్ను వెతుక్కుంటూ వచ్చావు. అప్పుడు కనపడని నేను ఇప్పుడు నీ కళ్ళకి కనపడుతున్నానా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ముందు పిల్లలు వెళ్ళిపోయారు, వాళ్ళని వెతకాలి. వాళ్ళు అసలు నా పిల్లలే కాదంటుంటే నేను వెతకడం ఏంట్రా? సాయం చేయడం ఏంటి? గుణ, నీ పిల్లలు కాదని మాత్రం అనుకో. కావాలంటే నువ్వు ఏ దేవుడి మీద ప్రమాణం వేయమంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తాను. ఏ పరీక్షకైనా నేను నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నీ పిల్లలు కాదని మాత్రం అనుకున్నా. నా క్యారెక్టర్ని మాత్రం అసాసినేట్ చేయకు. నువ్వు ఎన్ని నిందలైనా వెయ్యి, నేను సహిస్తాను. నువ్వు ఏ శిక్ష అన్నా సరే నేను సంతోషిస్తాను. నా మీద వెయ్యాలనుకున్న తప్పులన్నీ వెయ్యి. కోపం ఉంటే గొంతు పిసికి చంపే సంతోషంగా చితిమంటని కౌగిలించుకుంటాను. కానీ నా పిల్లల బ్రతుకుల్ని అభాసుపాలు చేయకు. ఎవరి పిల్లలో అని దయచేసి నా మనసు ముక్కలు చేయకు. నా నిజాయితీని మలినం చేయకు. ఎవరితోనో సంబంధం ఉంటే ఆ పిల్లలు నీ పిల్లలు కాకపోతే నీ పిల్లలు అని చెప్పే కుసంస్కారవంతురాల్ని కాదు గుణ. గుణ, చూడు, నా మీద నీ కోపం రావచ్చు, కసితోనో కక్షతోనో నువ్వు పళ్ళు కొరకొచ్చు. కానీ ఒక్కసారి గతంలోకి వెళ్ళు. కలిసి బ్రతికిన కాలాన్ని గుర్తు తెచ్చుకో. చెప్పిన మాటలు, చేసిన బాటలు నువ్వొక్కసారి మననం చేసుకో. నేనేంటో, నా మనసేంటో, నా ఆలోచనలు ఏంటో అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి గుణ. కోపంతో నిన్ను కాదనుకొని వచ్చానన్నావే, కాదు, నీ కోపానికి నా బతుకు బలైంది. నువ్వు గెంటేస్తేనే నా బతుకు అవతల పడింది. నువ్వు నా మనసులో లేకపోతే, నీ మీద అభిమానం, గౌరవం లేకపోతే మళ్ళీ నీకెందుకు దగ్గరవుతాను? నువ్వు పిల్లల కోసం అంటే నేనెందుకు సరే అంటాను? నిజంగా నేను తప్పుడు దాన్ని అయితే, ఆ పిల్లలు ఎవరి పిల్లలు అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? నీ కాళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తాను? నిజం చెప్పాలని నీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణాలు చేస్తాను? గుణ, ఒక్కసారి నీ నోదులొచ్చిన కాలాన్ని, వాళ్ళ వయసుని లెక్కేసుకొని చూసుకో గుణ. తప్పుగా మాట్లాడకు గుణ. నువ్వు వద్దనుకుంటే ఒంటరిగా బ్రతకగలను, కానీ వాళ్ళు లేకపోతే మాత్రం నేను బ్రతకలేను గుణ. నా శ్వాస, నా ధ్యాస, నా ఊపిరి, నాకన్నీ సర్వస్వం వాళ్లే.
ప్లీజ్ గుణ, దయచేసి నన్ను అర్థం చేసుకో. గుణ, ఇది ఎవరు కట్టింది? ఇది నా గుండెల మీద ఉంది, కానీ నీ స్థానం భర్తగా నా గుండెల్లో ఉంది. దీన్ని మనసు మీద పెట్టుకుని తప్పుడు పనులు చేస్తానని అనుకుంటున్నావా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను కూడా, నేనే పాపం ఎరగను. ఆ పిల్లలు నీ పిల్లలే. రే గుణ, వదిన గురించి తప్పుగా మాట్లాడితే పాపం తగులుతుందిరా. అప్పుడు ఇప్పుడు కూడా వదిన నిర్దోషే. నీ నమ్మకాలే నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నాయిరా. ప్లీజ్ గుణ, కొంగు చాచి అడుగుతున్నాను. నా పిల్లలు మళ్ళీ నాకు దక్కేలా చేయకున్నా. సెంటిమెంటల్ డ్రామాలు మొదలు పెట్టావా? నా దగ్గర ఇలాంటి సెంటిమెంట్లేమీ పని చెయ్యవు. నీ కన్నీళ్లకు కరిగిపోయి కాని నా పిల్లల్ని దగ్గరికి చేర్చుకోలేను. మేము ఆ ఫొటోస్ వీడియోస్ గురించి వచ్చాం. ఇదిగోండి సార్, ఇందులో కాపీ చేశాను. ఈ సిస్టంలో ఒకసారి చెక్ చేసుకోండి.